మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో పలికిన 4వ మాట ఈ రీతిగా రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 46వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబాక్తి అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి సిలువలో 4వ మాట పలుకుతున్నారు. నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. చూడండి, తండ్రి నుండి ఎడబాటు ఒక్క క్షణం ఆయన తట్టుకోలేకపోతా ఉన్నారు. తండ్రి ప్రేమలో ఉండాలని, తండ్రితో కలిసి ఉండాలని, తండ్రితో ఏకమై ఉండాలని, తండ్రితోనే నడవాలని, తండ్రితోనే జీవించాలని ఒక ప్రత్యేకమైన ఆ సహవాస సంబంధాన్ని కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నుండి ఏం కోరుకోలేకపోతున్నారనంటే ఎడబాటును కోరుకోలేకపోతున్నారు. తండ్రి చెయ్యి విడిస్తేనే కానీ సర్వప్రపంచానికి ఏమి లేదనంటే రక్షణ లేదు, రక్షణ లేదు. అందుకే తండ్రి తన కుమారుని చేతిని ఏం చేయవలసి వచ్చిందనంటే విడవవలసి వచ్చింది. మరొక ప్రవచనము కింద కీర్తనల గ్రంథంలో ఈ రీతిగా రాయబడి ఉంది. కీర్తన 22 మొదటి వచనం, నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు అని. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువు ఏ రీతిగా అయితే తండ్రి చేతిని విడవవలసిన అవసరత ఉందో ముందుగానే ప్రవచనముగా కీర్తనల గ్రంథములో ఇక్కడ రాయబడి ఉంది. అవునండి, తండ్రి చెయ్యి కుమారుడు విడవాలి, తండ్రి చెయ్యి కుమారుడు విడవాలి, కుమారుడు చెయ్యి తండ్రి విడవాలి. ఎడబాటు ఎందుకు? ఎడబాటు ఎందుకు? నా దేవా నా దేవా నా చెయ్యి విడిచితువని బిగ్గరగా కేక వేస్తున్నాడనంటే ఆ బాధ, ఆ వేదన, తండ్రిని విడుస్తున్నాననే వేదన, తండ్రికి ఎడబాటు అవుతున్నాననే ఆ బాధ ఆ కలువరి సిలువలో ఆ ప్రభు బిగ్గరగా కేకలు వేశాడు. అంతేకాదు, తండ్రి కుమారుడు చెయ్యి విడిచిపెట్టకపోతే సర్వప్రపంచానికి ఏమి లేదనంటే రక్షణ లేదు, పాపము నుండి విమోచన లేదు. తండ్రి తన కుమారుడైన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు చెయ్యి విడిచిపెట్టకపోతే సర్వలోకానికి రక్షణ రానే రాదు, రక్షణ కలుగదు. అందుకే ప్రభు సర్వలోక రక్షణ కొరకై తండ్రి చెయ్యిని విడవవలసి వచ్చింది. నా దేవా నా దేవా నన్నెందుకు విడనాడితివి, నన్నెందుకు చెయ్యి విడిచితివి. సర్వలోక రక్షణ కొరకు తండ్రి తన కుమారుని చేతిని విడిచిపెట్టవలసి వచ్చింది. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు, ఈ మాటలు చెబుతున్నా నేను, మనమే త్యాగముతో ఏ సమర్పణతో సాగుతున్నామో కానీ తండ్రి ఉద్దేశపూర్వకంగా తన కుమారుడైన యేసు ప్రభుని సర్వలోక రక్షణ కొరకై చెయ్యి విడవవలసి వచ్చింది. అది 4వ మాట యొక్క ముఖ్య ఉద్దేశం. కృపగల దేవుడు ఇంకను మనందరినీ ఆ రీతిగా రక్షించి కాపాడును గాక. ఆమేన్.